కొన్ని లేఖనాలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలందరం కూడా బైబిల్ చేద్దాం. సహోదర అందరం కూడా బైబిల్ తీసి అపోస్తుల కార్యక్రమము 20 అధ్యాయము 16 వచనాన్ని చదువు. అపోస్తుల కార్యక్రమము సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. కనుక ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే కొత్త నిబంధనలో చూడండి, పాత నిబంధన పండుగ అనుకుంటారు చాలా మంది. ఇది పాత నిబంధన పండుగ, మన పండుగ కాదు అనుకుంటారు. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే దేవుడిలాగా అపోస్తులైనటువంటి పౌలు ఏమంటా ఉన్నాడంటే, పెంతెకోస్తు సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని, యెరూషలేములోనే పండుగలు ఉండాలని, కాలహరణము చేయకుండా తొందరపడుతూ ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో దేవాలయంలో ఉండాలని. చూడండి, పెంతెకోస్తు పండుగ ఇది బైబిల్లో ఉన్నటువంటి పండుగ. పెంతెకోస్తు అంటే 50వ దినం. 7 వారములు వారాల పండుగ జరుపుకున్న తరువాత ప్రతి వారము ప్రభు సన్నిధిలో మనము ఆయన ఆరాధించి స్తుతించి మహిమపరుస్తూ వచ్చి 7వ వారం అయిపోయిన తర్వాత 49వ దినం అయిపోగానే 50వ దినాన్ని పెంతెకోస్తు దినము అంటారు. దేవుడి పెంతెకోస్తు దినాన్ని విశ్రాంతి దినముగా, పండుగ దినముగా మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఇవి బైబిల్లో దేవుడు నిర్ణయించినటువంటి పండుగలు, దేవుడు నిర్ణయించినటువంటి కాలాలు, దేవుడు నిర్ణయించినటువంటి విశ్రాంతి దినాలు. వీటిల్లో పాల్పొంపులు పొందితే, దేవుడు చెప్పాడు కనుక మనం పాల్పొంపులు పొందితే దైవికంగా మనం దీవించబడతాము, ఆధ్యాత్మికంగా బలపరచబడతాము. ఇక మనలో పాపాలు చేయించే అపవాదికి చోటు ఉండదు. ఒక తొందరపాటుతనంతో పాపం చేయించేది ఎవరంటే అపవాది. అర్థమవుతుందా? మనం పాపం చేయాలంటే మన పాపం నడిపించేది ఎవరు? అపవాది. మనం ప్రభు మాట విన్నప్పుడు, ప్రభు మార్గం నడిచినప్పుడు అపవాది మన దరిదాపు కూడా రానే. చూడండి, కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగలో పాల్పొంపులు పొందాలని అపోస్తలుడు పౌలు త్వరపడుతూ ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ 7 వారములు నీవు లెక్కింపవలను మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వను. దేవుని సేవ కొరకై, దేవుని మందిర పరిచర్య కొరకై నీకు స్తోమత సామర్థ్యం కలిగినంత దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. చూడండి, ఇవి దైవజనుడు తీసుకొని ఇష్టారాజ్యంగా వాడుకునే అర్పణలు కాదు. ఇవి దేవుని సన్నిధికి దేవుడి తెమ్మని అడిగేది ఒక పాస్టర్ గారు మొత్తాన్ని తన సొత్తుగా చేసుకోవడానికి కాదు. అర్థమవుతుందా? దేవుడు అర్పణలు తెమ్మనేది దేవుని మందిర సేవ కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు తెమ్మంటాడు. కానీ దేవుడు పాస్టర్ గారిని వాటన్నిటిని బోధించుకొని దాచుకొని దేవుని దీవించని చెప్పడానికి కాదు. అనేక మందిని సేవకులు సిద్ధపరచడానికి, అనేక మంది సేవకులు కుటుంబాలకి అలాగనే
అనేక మంది విధవరాళ్ళు, అనేక మంది అనాథ పిల్లలు, అనేక మంది విశ్వాసులు దేవుని పరిచర్యలో ఏక మనస్సు కలిగి ఉండటానికి దేవుని సన్నిధికి దేవుడు ఏమన్నా అంటే నీ సామర్థ్యం కొలది తెమ్మంటున్నాడు. మనమైతే అలా తేమనుకోండి, మనమైతే ఇవ్వనుకోండి. ఎందుకంటే మన సొంతం అనుకుంటున్నాం, మన కష్టం అంతా కూడా మన సొంతమే అనుకుంటున్నాం. అందుకే మన పరిస్థితి ఎప్పుడు కూడా కొంచెంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాకైతే దేవుడు పరిచయం ఇచ్చాడు కాబట్టి మాకు దేవుడిచ్చిన దేవుడికే వాడేస్తాం. అందుకే దేవుడు అంతం లేని ఆశీర్వాదం దయచేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే డబ్బులు ఇయటం కాదు అంతల ఆశీర్వాదాలు. అంటే దేవుని సన్నిధిలో ఉండే ధన్యతే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోవడమే ఆశీర్వాదం, బైబిల్ చదువుకోవడమే ఆశీర్వాదం, అందరితో సమాధానం ఉండటమే ఆశీర్వాదం, అందరికి సహాయకరంగా ఉండటమే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే లక్షల డబ్బులు ఉంటామో, కోట్ల డబ్బులు ఉంటామో, అవన్నీ ఉంటాం కాదు. మేళ్ళ మీద నీగా ఆశీర్వాదం అంటే సత్యం రోజు ఏది కూడా రాదు, ఏది రాదు, ఎవడో అనుభవించాలి. కానీ దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగుగా. ఎవరైతే దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకుంటారో అదే ఆశీర్వాదం. అంతం లేని దానికి ప్రభు దగ్గర ఉన్న వారికి అంతం అనేది లేదు. భూమి మీద ఉన్న వారికి ఎంత కొడవైన దాన్ని విడిచిపెట్టాలి, దానికి అంతం ఉంది. కానీ ప్రభుత్వం ఉండడానికి అంతం లేదు. ప్రభు అన్నాడు ఇక్కడ, చెప్పండి మళ్ళీ చదవండి. 7 వారములు లెక్కింపవలెను, వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణం. అంటే బలంతో లేదు, నిన్ను బలవంతంగా దేవుడు ఇవ్వమని కోరట్లేదు. స్వేచ్ఛ, నీ ఇష్టానికి ఎంత తోస్తుందో, రూపాయో 10 రూపాయో పావలానో చల్లని చినిగిపోయిన కాగితాలు ఏదో ఆయన స్వేచ్ఛార్పణ కోరుతూ ఉన్నాడు. చూడండి, దేవునికి ఇప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవునికి ఎలాంటి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఎవరికి? సేవకుడు సొంతం చేసుకొని సేవకుడి ఇష్టం అనుభవించడానికి కాదు, దేవుని సేవా పనికై, దేవుని మందిర పనికై, దేవుని పరిశుద్ధుల పరిచర్య కొరకై. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రార్థనా పరులు భోజనం చేయటం కొరకై. ఇది కట్టుకోవడానికి, బట్టలకి, తినటానికి, ఆహారానికే కానీ దాచిపెట్టుకొని గొప్పలు చెప్పుకోవటానికి కాదు. దేవుని అర్థంలో గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. స్వేచ్ఛను సిద్ధపరచవలెను, నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వను. ఆయన ఆశీర్వదించకపోతే నేను అడగట్లా. మళ్ళీ ఆయన నిన్ను ఆశీర్వదించకపోతే, ఆయన సన్నిధిని స్థిరపరచకపోతే, ఆయన్ని రాబడి పెంచకపోతే, ఆయనకి ఇవ్వకపోతే నేను అడగట్లా. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చి అడుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీకు సమృద్ధిని కలుగు చేసి అడుగుతాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి అడుగుతాడు, నీకు ఆయుష్ని ఇచ్చి అడుగుతాడు. దేవుడు ఉచితంగా దగ్గర ఏమి తీసుకోడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ పండుగ 7 వారములు నువ్వు లెక్కించాలి. 7 వారాలు అంటే ఎన్ని రోజులు? 7 ఏళ్ళు 49 రోజులు లెక్కించి 49 రోజు విశ్రాంతి అయిపోగానే 50వ రోజు పెంతెకోస్తు దినము. పెంతెకోస్తు విశ్రాంతి దినము. ఇది పండుగ దినము, పరిశుద్ధ దినము, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి దినము. లేవియకాండము 23వ అధ్యాయము. అందరూ జాగ్రత్తగా చూద్దాం. లేవియకాండము 23వ అధ్యాయము అన్నది. లేవియకాండము 23వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చూద్దాం. 15, 16. మీరు విశ్రాంతినకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని
7 వారములు లెక్కింపవలెను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము ప్రభువుకి ప్రథమ ఫలాలుగా ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు దాకా ఆరాధనలో మీరు అందరూ కూడా ఏం చేశారంటే దేవుణ్ణి కళ్ళు మూసుకొని గొప్పగా ఆరాధించారు. మీరు దేవుని సన్నిధిలో అల్లాడించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కూడా చక్కగా ఉజ్జీవింపజేశారు. ఇప్పుడు మనందరం మన దేవుని సన్నిధిలో ప్రథమ ఫలాలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు అందరిలో మరణాన్ని జయించి లేచిన మొట్టమొదట ఎవరంటే యేసు ప్రభు. ఆయన వచ్చినప్పుడు అందరూ లేపుతాడు. అయితే అందరి జీవానికి వెళ్ళరు. ప్రథమ ఫలములుగా వాక్యానుసారంగా జీవించిన వారు, వాక్యానుసారంగా బ్రతికిన వారు, వాక్యానుసారంగా మంచిగా సద్భక్తి చేసిన వారు ఉంటారే, మనందరూ కూడా మొట్టమొదటి లభిస్తారు. దేవుని స్తోత్రం కలుగుగా. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాం? ప్రథమ ఫలాలై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మన దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలంగా ప్రథమ ఫలాలుగా దేవునికి మనం కనబడాలి. ఆనాటి ఇజ్రాయేలు అయితే వాళ్ళ చాలా పంటలు ప్రథమ ఫలం తెచ్చేవాడు. అది భౌతికమైనటువంటిది, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. చెప్పండి. అదేమో భౌతికమైనటువంటి అర్పణలు, భౌతికమైనటువంటి బలులు, భౌతికమైనటువంటి నైవేద్యాలు, దీపాలు, ధూపాలు అన్నీ. కానీ ఇప్పుడు మనమే దేవుడు వెలిగించిన దీపాలు అయి ఉన్నాం. మనమే స్తుతి నైవేద్యంగా దేవునికి అర్పణలుగా ఉన్నాం. మనమే మన ప్రార్థనలు ధూపమని దేవుని సన్నిధికి వెళ్ళే విధంగా ప్రార్థనలు చేస్తా ఉన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడంతా కూడా శారీరక బలులన్నీ కూడా జీవ బలులుగా మారిపోయినాయి. ఇప్పుడు మనందరం కూడా దేవునికి ప్రథమ ఫలాలుగా మారిపోయి. కాబట్టి ఎవరు కూడా పాపం వచ్చేటానికి వీలు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, తర్వాత కొండలు చెప్పకూడదు. ఈ లోకంలో అంటే కొండలు అంటే కాపురాలు తీసేది, మనకు అలాంటివి చెప్పకూడదు. అలాగనే ఎదుటి వారిని చులకన చూసే స్వభావాన్ని మనం తీసివేసుకోవాలి. అసూయలు తీసివేసుకోవాలి. కక్షలు తీసివేసుకోవాలి. పరలోకి వెళ్ళాలంటే తేలిగ్గా లేదు. ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చినట్టు కాదు పరలోకి వెళ్ళటం అంటే. అగ్నిగుణంలో పడితే నీ ఆత్మ రక్షించే నాదుడే లేడు. గుర్తుంచుకోండి. డబ్బు శాశ్వతం కాదు, వెండి బంగారు శాశ్వతం కాదు, ధనధాన్యాలు శాశ్వతం కాదు, మేడ మిద్దెలు శాశ్వతం కాదు. నీ ఆత్మ శాశ్వతమని గుర్తుపెట్టుకో. మన ఆత్మలు శాశ్వతమైనవి. మన ఆత్మకు అంతము లేదు. అటు నిత్య జీవులైనా ఉండాలి, ఇటు నిత్య అగ్నిగుణులైనా ఉండాలి. చూడండి, భౌతికమైన శరీర సమయాన్ని కూడా ఆత్మ సంబంధంగా ప్రభు మార్చేసి లోకానికి వచ్చింది. కాబట్టి మనము ఆత్మ సంబంధుల వలె ప్రభు సన్నిధిలో కనబడాలి. ఆత్మ సంబంధుల వలె ఆలోచనలు ఉండాలి. ఆత్మ సంబంధుల వలె ప్రభువుని ఆరాధించాలి. కానీ భౌతిక సంబంధుల వలె జనాలు కనబరుచుకోవాలని మాత్రం కానే కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద దృష్టి పెట్టాలి. మన స్వభావం దైవికంగా మారాలి. మనసు ఎలా మారాలి చెప్పండి? దైవికంగా మారాలి. మన దేవుని సొత్తైన ప్రజలమని ఆలోచించేటప్పుడు, పనిచేసేటప్పుడు, నడవడికప్పుడు అన్నిట్లో కూడా సాక్షితో బాగుండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. చూడండి, 7 వారం లెక్కిపోవాలని చెప్పాడు. 7 వారం లెక్కించి అయిపోగానే పెంతెకొస్తు దినాన మనందరం కూడా ప్రభు సన్నిధిలో కనబడాలి. చూడండి ప్రజలారా, సంఖ్యాకాండం 28 లేవీకాండంలోనే 21వ వచనం ఒకసారి చదువు. 21వ వచనం.
21వ వచనాన్ని కూడా చదువుదాం. లేవి కాండము 23, 21 కూడా చదువుదాం. ఆనాడే చూసారండి, ఆనాడే మీరేమవ్వాలి? పరిశుద్ధ సంఘముగా కూడవలెనని సాటిపోవలెను. అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన. చూసారా, ఆనాడే మీరేమవ్వాలి? పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎలా కూడాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంట, అపవిత్ర సంఘంగా ఉండాలని ప్రభు కోరుకోట్ల. ఎవరు పడితే వాళ్ళు కాదు ప్రభు సంఘంలో కనవలసింది. ప్రభు సంఘం అంటే పరిశుద్ధులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అటువంటి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇష్టపడితే వాక్యానికి అనుకూలంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది వాక్యాన్ని అనుకూలంగా తీసుకుంటారు. మన వాక్యాన్ని అనుకూలంగా తీసుకోకూడదు. వాక్యానికి అనుకూలంగా మనమే మారాలి. వాక్యానికి అనుకూలంగా మనమే మారాలి. మన బ్రతుకులు వాక్యానికి అనుకూలంగా మారాలి. మన జీవితాలు వాక్యానికి అనుకూలంగా మారాలి. కానీ వాక్యాన్ని అనుకూలంగా మనం చేసుకోకూడదు. అది తప్పు. ప్రియదేవుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరిశుద్ధ సంఘముగా అందులో మీరు జీవనోపాధి ఏ పనియో చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఎవరైతే దేవుని ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున దేవుని ఇజ్రాయేల్ ఎలా ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళు భౌతికమైన ఇజ్రాయేలీలు, యాకోబు సంతానం. మనము ఆత్మ సంబంధ ఇజ్రాయేల్ యేసు ప్రభు వారు. మనం ఎవరు అంటే యేసు ప్రభు యొక్క సంతానము. ఆయన నామంలోనే మనము నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిసం పొందాము. ఎవరి నామంలో? ప్రభు పరిశుద్ధ నామంలో మనం ఏం పొందాము? బాప్తిసం. నూతన జన్మ పొందిన నువ్వు నిన్ను మర్చిపోకూడదు. నూతన జన్మ పొందానని అపవిత్రులతో కలిసి అపవిత్ర కార్యాల్లో ఉండకూడదు. అవిశ్వాసంతో జోడీగా ఉండి అవిశ్వాసాన్ని భక్తి చేయకూడదు. నాకు దేవుడు ఉన్నాడని, నా అవసరతాన్ని సహాయం చేస్తాడని, నన్ను నడిపించే దేవుడిని గుర్తెరిగి చక్కని మార్గాన్ని ఎన్నిక చేసుకో. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చూద్దాం సంఖ్యాకాండం 28:26. సంఖ్యాకాండం 28:26 చూద్దాం. మరియు ప్రథమ ఫలమును అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంట నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా ఎలా కూడాలంట? పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి పనులేమీ కూడా. చూసారా, భౌతిక సంవత్సరాలకి ఎలా వచ్చాడో ఆత్మ సంవత్సరాలు అలాగే దేవుడు లేక అనుగ్రహించారు. కాబట్టి మనము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. చూడండి, ఈ సేవా పరిచర్య అంటే ఈ లోక సంపాదనతో కూడింది కాదు. నిత్య జీవం కొరకైనటువంటి మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం పరిశుద్ధ సంఘముగా కూడాలి. జీవనోపాధి పనులు ఏమి కూడా చేయకూడదు. దేవుడు చెప్పిన మాట మనం జాగ్రత్తగా గైకొనాలి. అలాగనే చూడండి గ్రంథారా, 2వ దినవృత్తాంతాలు 5:13 2వ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచి బూరలు ఊదు వారిను పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి
ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని స్తోత్రము చేసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తర్వాత ఏంటంటే అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మీద నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అంట వీళ్ళు? 120 మంది. వారితో కూడా బూరలు ఊదు యాజకులు ఎంతమంది అంటే 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకి ఏం చేశారంట? కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా అందరూ కూడా ఒకే స్వరముతో. చూడండి, మైకు పట్టుకుని ఎలాగే వెళ్తున్నారు, అలాగనే కింద మైకు లేని అలాగనే ఉండాలి. ఒకటి హెచ్చుగా ఒకటి తక్కువ పోకూడదు. స్వరాలు కలపాలి. ఏం చెప్పండి? ప్రధానంగా ఎవరైతే నిలబడ్డాడో యాజకుడు, ఆ యాజకుడు నిలబడి బోర ఊతున్నప్పుడు, బోరలో స్తుతులు చెబుతున్నప్పుడు ఆయన అనుసరించి అందరూ కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక్కి వెళ్ళకూడదు. చూడండి, వాళ్ళందరూ అలాగనే గానము చేయగా ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించచ్చు. గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవా తేజస్సుతో దేవుని మీద నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు మేఘమున్న చోట నిలువలేకు. దేవుని మహిమ మేఘము దేవాలయాన్ని నింపేసింది. ప్రియమైన పిల్లారా, అలాగూ ఆరాధన చేశారు. ఎంతమంది అంట వీళ్ళు? ఎంతమంది? 120 మంది. అదే అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయము, అదే అపోస్తుల కార్యాల గ్రంథము, కొత్త నిబంధన అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేసిన మేడ గదిని ఎక్కిపోయిరి. మరెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు సహోదరు యూదా అను వారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగ ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి ఇట్లని రాబడ్డ మాట చూడండి. ఇక్కడ ముందు చదివిన దాంట్లో అపోస్తలులు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ 15వ వచనం చూద్దా అంటే ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, అది సహోదరులే, సహోదరులు లేరు. దేవుని సన్నిధిలో పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ప్రత్యేకించబడిన 120 మంది ఉన్నారు. అక్కడ యాజకత్వం చేస్తూ వాళ్ళందరూ బూరలో ఊగుతూ ఏక స్వరముతో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉండగా వాళ్ళు యాజకులు కూడా 120 మంది. అప్పుడు దేవుని ఆత్మమయ మేఘము వాళ్ళు నిలిచిన దేవాలయం నింపేసింది. అలాగనే సొలొమోను మండపంలో ఈ 120 మంది ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేకమైనటువంటి సేవ, ఇక భౌతికమైనటువంటి సొలొమోను కట్టిన మందిర సేవ కాకుండా
యేసు ప్రభు దేహం అనేటువంటి దేవాలయ సేవ చేయటానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం భౌతికవాదుల్లాగా మనం మాట్లాడే అవసరం లేదు. ఆత్మ సంబంధుల్లాగా ప్రేమ వాక్కులను అందరికీ సాక్షి చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ప్రేమ పలుకులే పలికారు కానీ ఎవరిని కూడా ప్రభు వారు కఠినంగా మాట్లాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకునే విషయాలు కూడా ఏంటంటే ప్రభు యొక్క వాక్యము ప్రేమతో ఉన్నదని, ప్రేమ పలుకులు అందరం కూడా పంచేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ మహిమ మేఘంతో దిగి వచ్చి దేవుని ఆత్మ మందిరం అంతా నింపుగా వాళ్ళందరూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో 13-15 వచనం చదివితే ఇక్కడ సహోదరులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ ప్రత్యేకించి 120 మంది మాత్రం ప్రత్యేకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారు తర్వాత అనేక మంది వచ్చారు. అయితే 120 మంది ప్రత్యేకించబడిన సహోదరులే కానీ సహోదరి లెక్క లేదు. సహోదరు లెక్కే ఉంది కానీ సహోదరి లెక్క లేదు. 120 సహోదరులు చక్కగా ఉన్నారు. చూడండి, మనం చూస్తూ ఉంటే పెంతెకొస్తు పండుగ ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, భౌతిక ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. పెంతెకొస్తు పండుగ ఆత్మ ఇశ్రాయేలు కూడా ఇవ్వబడింది. వారముల పండుగ వాళ్ళు ఆచరించారు, వారముల పండుగ వీళ్ళు కూడా ఆచరించారు. చూడండి, బైబిల్లో ఉన్న వాటిని మనం ఆచరిస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు ఏర్పాటు దినాలు, దేవుడే దినాలను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే అపోస్తలులు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే సువార్తికులు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే ఆయన బిడ్డలైన వారికి రాజులు ఏర్పాటు చేశాడు, దేవుడే దీర్ఘదర్శులు ఏర్పాటు చేశాడు, దేవుడే సైన్యాధిపతులు ఏర్పాటు చేశాడు, దేవుడే సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని, తర్వాత అపోస్తలులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన వాటిని కొట్టివేయడానికి మనం ఎవరివండి? అవునా కదా. అందుకే వాక్యాన్ని చదువుకొని వాక్యంలో ఉన్న వాటిని అర్థం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము చదువు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయం ఏం చేస్తారంట? తప్పక కూడుకొనొచ్చు. అమ్మా, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండి. అబ్బాయి, ఎంత చక్కని మళ్ళీ వీళ్ళందరూ కూడా ప్రభుకు అప్పగించుకున్నారు. ప్రభువే వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున అలాగెంతమంది ప్రభు అర్పించుకుంటున్నారు, ప్రభు ద్వారా నడిపించబడతా ఉన్నారు? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు అనేక మనస్కులై, అందరిది ఒకే మనస్సు అంట. పాస్టర్ గారిది ఒక మనస్సు, విశ్వాసులది ఒక మనస్సు కాదు. మనసును మారి ప్రభు యొక్క మనసు అందరూ పొందుకోవాలి. రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. భౌతికమైన మనసును తీసేసుకోవాలి. రోజు రోజుకి సంఘం బలపరచబడుతూ ఉన్నప్పుడు, రోజు రోజుకి సేవ విధానం ప్రభులకు వస్తున్నప్పుడు మనము ప్రభు స్వారూప్యంలోనికి రావాలి. కానీ
భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని అదట్లా ఇదట్లా విత్తనమైన వాదాలకు మనం వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాకు ఆశీర్వాదంగా దీవెన కావాలంటే నువ్వు తలకి తప్పు చేస్తున్నావు. మన జీవితాన్ని మనం మార్చుకొని పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, వాక్యానుసారంగా నాటం ప్రారంభిస్తే దేవుడి ఒక ప్రత్యేకమైన స్థితిని మనకు కలుగా చేస్తాడు. మరియు అనేక మనస్కులై ప్రతి దినము దేవాలయము తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై, ప్రజలందరి వలన దయ కలుగుతా ఉన్నది. చూడండి, వాళ్ళు తప్పక కూడుకుంటా ఉన్నారు, ఇంటింట రొట్టె విరుస్తూ ఉన్నారు. వాళ్ళు దేవాలయంలోకి ఎందుకు వెళతా ఉన్నారు, దేవాలయంలో ఎందుకు కూడుకుంటున్నారంటే అనేక మంది దేవాలయంకి వస్తారు. అక్కడ ప్రభువుని గురించి ప్రకటన చేయడానికి అపోస్తలులు, దేవుని నింబడి అందరూ వెళ్ళి చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఇంటింట ఏం చేస్తున్నారు? మళ్ళీ వచ్చి ఇంటింట రొట్టె రొట్టె విచ్చొచ్చు. తర్వాత ఏం చేస్తా ఉన్నారు? దేవుని స్తుతించచ్చు ప్రజలందరి వలన. అది మనుషుల దయ, దేవుని దయ. ఒకరిని బాధ పెట్టే వరకు మనం ఉండకూడదు. మనుషుల దయ మనకు కావాలి, అలాగే దేవుని దయ కూడా కావాలి. అందుకే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. మనం విర్రవిగే వారం కాదు, మనము నివారించి దేవుని మాటలు ప్రకటించే వాళ్ళం. దేవుని స్తోత్రం కలుగుగా. 47వ వచనం, ఆనందముతోను నిష్కపట, ఏ కపటము హృదయాలలో లేదు, ఏ కపటం హృదయాలలో లేదు. ఎవరి హృదయం కూడా కపటం అనేది లేనే. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరైతే ప్రతి దినం రక్షణ పొందుతున్నారు వాళ్ళందరినీ కూడా ప్రభు పరిశుద్ధులతో చేరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము అందరూ తీద్దాం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. మరియు వారికి వారి కుమారులకును నేను కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. దేవుడు ఏం చెప్తున్నా అంటే వారు నిత్యము మరియు వారికి వారి కుమారులకును నేను కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు. ఎవరు భయపడాలంట? అయ్యో ఈరోజు పెంతెకోస్తు పండుగే, నేను ప్రార్థన రాలేకపోయినా భయం నీకుందా? భయం ఉండాలి దేవుడు అంటే. అయ్యో విశ్రాంతి దినమే, మాస్టర్ గారు చెప్పిన విశ్రాంతి దినం అని, నేను విశ్రాంతి దినం ప్రభు సన్నిధికి వెళ్ళని భయం ఉందా? చూడండి ఇక్కడ, మరియు వారికి వారి కుమారులకును నేను కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము, ఒకే ఒక్క హృదయాన్ని ఇస్తానంట. ఏక మార్గమును దయచేయను. ఒకే ఒక్క మార్గం. అనేక మార్గాలు లేవు, అనేక మార్గాలు, ఒకే ఒక్క మార్గము. అదే ప్రభు నడిచిన మార్గము. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే మార్గము. ఆయన మార్గంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాగున్నారు మనం చూసాం కదా. ఏక మనస్సు, ఏ కపటము లేని హృదయము. ఏక మనస్సు, ఏ కపటము లేని హృదయము ఉందా మనకు? ఒకసారి ఆలోచన చేయండి. నిత్య జీవం వెళ్ళాలంటే ఇలా ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా వ్యర్థంగా గడిపే వారికి మనం ఉండకూడదు. మన డబ్బును రక్షించద్దు అనుకుంటామేమో, కాదు. ఏది కూడా మనల్ని రక్షించలేదు, కాపాడలేదు.
ప్రభు మాత్రం భయంకర పాతాళం నుంచి, అగ్నిగుడి నుంచి మనం రక్షించగలడు ఆయన. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకే హృదయం కలిగి ఉండాలి, ఒకే మార్గం నడవాలి. నానా రకాలైన మార్గాలు లేవు. బైబిల్లో ఉన్నదే సత్యము. బైబిల్లో ప్రతి విశ్రాంతి దినాన్న పరిశుద్ధులు కూడుకోవాలి. ప్రతి పండుగ బైబిల్లో ఇచ్చిందంటే అది ఆత్మ సంబంధంగా ఆరాధన విధానంగా మార్చుకున్న ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమాకాండము 34వ అధ్యాయం 22 చదువుకొని ముగించుకుందాం. చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 22. అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. వారముల పండుగ ఏం చేయాలంట? రాయబడిన మాట కదా. అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. కాబట్టి మన వారాల పండుగ చక్కగా ఆచరించాలి. సంవత్సరాంతమందు అంటే యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని విడగొట్టబడింది కదా. ఇప్పుడు మనము పర్ణశాల పండుగ ఎప్పుడు జరిపించాము? యేసు పండుగ ఎప్పుడు జరిపించాము చెప్పండి? సెప్టెంబర్ మాసంలో మనం జరుపుకున్నాం. ఇప్పుడు సంవత్సరాంతంలోకి వచ్చేసాం. అప్పుడే కదా యేసు ప్రభు నామకరణం చేయబడింది. 8వ రోజు యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు పర్ణశాల పండుగ చివరి రోజు యేసు ప్రభుకి నామకరణం యెరూషలేములో చేశారు. కాబట్టి ఆ రోజునే కాలం రెండుగా విడిపోయింది. అప్పటి నుంచి కొత్త సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సెప్టెంబర్ మాసంలో శరదృతువులో ప్రారంభమవుతుంది. అంతకుముందు యూదులకు దేవుడు ఇచ్చిన మొదటి నెల ఏది? అబీబు నెల, నీసాను మాసము. ఇప్పుడు యేసు పుట్టిన కాడ నుంచి ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ వారాల పండగ సంవత్సరాంతములో వచ్చింది. ఇదే నెల, ఇది మే నెల. ఇప్పుడు వాటిలో ఉన్న సెప్టెంబర్ మాసం అంటే ఎన్ని నెలలు ఉంది? జూన్, జూలై, అక్టోబర్, సెప్టెంబర్. అంటే మధ్యలో ఒక ఋతువు ఉంది. ఆ ఋతువు పోగానే నెక్స్ట్ ఋతువులోనే వచ్చేసింది. కనుకే దేవుడు అంటున్నాడు, ఆయన కుమారుని ద్వారా నూతన సంవత్సరం సెప్టెంబర్ వచ్చింది కనుక ఈ సంవత్సరాంతములు ఈ పండుగ మీరు జరుపుకొని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆది కాలం ఏదైతే చెప్పాడో ఇప్పుడు కూడా అంతే జరుగుతానే. సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, నెలలు మారలేదు, దినాలు మారలేదు, సంవత్సరాలు మారలేదు, కాలాలు మారలేదు, ఋతువులు కూడా ఏది కాలంలో వస్తానే ఉన్నాయి. కాలచక్రంలా తిరుగుతూనే ఉంది. మనుషులు పుడతా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అలాగనే అన్ని ఏటి క్రమం జరుగుతూనే ఉన్నాయి, కానీ ఏది మార్పు అనేది రాలా. కాబట్టి దేవుడి ఇచ్చిన లేఖనాల్లో కూడా తీసేసే లేఖనాలు ఉండవు. దీంట్లో చరిత్రలు ఉన్నాయి, అవి అవసరం లేదు. రాజుల పరిపాలన విధానం ఉంది, అవసరం లేదు. ఇంకా ఏమేమో అవసరం లేదు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రంతో కూడినటువంటి ఆత్మ సంబంధాలు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలోంచి క్రోడీకరించుకొని వాక్య ప్రకారంగా జీవించటం ఆరంభించాలి. వాక్యం లేని వాటిని మనం చేసుకుంటే అవి వ్యర్థమే, కానీ వాక్యం ఉన్న వాటి ప్రకారం నడిస్తే మనం మేలు పొందుకుంటాం. అనబడినాడు ఈ పండగ చక్కగా చేసుకోమని చెప్పాడు పరలోకపు తండ్రి. కాబట్టి అన్నిటినీ కూడా బైబిల్ పండుగల్ని ఆయా కాలాలలో, ఆయా ఋతువులలో, ఆయా దినములలో, ఆయా విశ్రాంతులలో మనం కూడుకొని ప్రభుని ఆరాధించి ప్రభుని మహిమపరిచి దైవికమైన మనస్సును, దైవికమైన జ్ఞానమును, దైవికమైన దీవెనలను, దైవిక ఆశీర్వాదాలను పొందుకుందాం.
దేవుడే మనకు సహకారి ఉండి మనకు తోడై ఉండి ఆది అపోస్తుల కాలంలో తోడై ఉండి అందరిని పరిశుద్ధ సంఘంలో ప్రవేశింపజేసినట్లుగా ఆత్మ సంబంధం మనం బలపరచబడినట్లుగా అనేక మందిని మన పరిచయం సమకూర్చి మంచిగా నడిపించి పరిశుద్ధమైనటువంటి ఏకమనం నడిపించి మనల్ని మన కుటుంబాన్ని దీవించి వర్ధలు వేయను గాక. ఆమేన్. హల్లెలూయా.